అసలు బైక్ కంట్రోల్ రావట్లే, రోడే తీసుకెళ్తాను నన్ను. ఓకే 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 ఓకే. ఇక్కడైతే ఆడుకుంటాను జీప్స్తో. ఎక్కడైతే ఆగకూడదు. కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్. ఎస్, వచ్చేసాం గైస్. సో హే గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రయల్స్ అండ్ స్ట్రీట్స్. సో ఈరోజు డే 2. మన బైక్ అయితే అక్కడ ఉంది. వీళ్ళంతా బైకర్స్, నేను ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళిపోయినారు అందరూ. ఈరోజు బైక్లో నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు పొద్దు నుంచి వర్క్ చేస్తున్నా. ఈరోజు ఫ్రైడే హాలిడే కదా, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. సో ప్రాపర్టీ చూడండి, వేరే లెవెల్ ఉంది అసలు. లైక్ ప్రశాంతంగా ఉంది, నేను అనుకున్నట్టే ఉంది ఇక్కడ. అండ్ మనం ఈరోజు బైక్ వేసుకొని ఒక పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఈ మండల్పట్టి పీక్ అంట. ఇక్కడ నుంచి 1 hour 30 minutes చూపిస్తుంది, 40 kilometers అంటే ఇది. వీడి పేరు బ్రౌనీ. హాయ్ బ్రౌనీ, పడుకున్నాడు. సో మన ల్యాప్టాప్ అయితే ఇంకా అక్కడే ఉంది. ఇప్పుడే జస్ట్ లాగౌట్ అయ్యా. సో టైము 3:15 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ అక్కడికి 5:30 కూడా వెళ్ళాము అక్కడికి. సో ల్యాప్టాప్ లోపల పెట్టి మనం స్టార్ట్ అవుదాం. మండల్పట్టి పీక్. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది కదా వర్క్ చేసుకోవడానికి. ఎప్పుడన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చేసి, బ్యాంక్ నుంచి జస్ట్ 3 hours. అందరూ బైకర్ షూస్ అంతా చూడండి, మన షూస్ ఇక్కడ ఉన్నాయి. సో గేరప్ అయిపోయి నేను నెక్స్ట్ స్టార్ట్ అవుదాం. బైక్ పైన వ్లాగ్ చేస్తా. సో గైస్, మనం ఫుల్ గేరప్ అయిపోయినాము. గ్లౌజులను ఎత్తుకోలేదు ఎందుకంటే నాకు ఇక్కడ కంట్రోల్ రాదు, క్లచ్ కంట్రోల్. సో నా రైడింగ్ షూస్ అన్నీ వేసుకున్నా. సో మనకి ఇక్కడ నుంచి 1 hour 35 minutes చూపిస్తుంది, 40 kilometers అంట. సో లెట్స్ గో. ఏందెందో పురుగులు వస్తానే గైస్, ఏందెందో పురుగులు కొరికేస్తాను నన్ను. నైట్ ఏందో కొరికింది, ఇంతలా ఊదిపోయింది. ఈ రిసార్ట్కి వచ్చే ఈ రోడ్ కూడా చాలా బాగుంది గైస్, అసలు మొత్తం కాఫీ ఎస్టేట్స్. అండ్ నిన్న వ్లాగ్లో మీకు కాఫీ ఫ్రూట్ చూపించింటా కదా నేను. దాని సీడ్స్ డ్రై చేస్తారనమాట. ఇదో ఇక్కడ చూడండి, ఆ ఫ్రూట్ని సీడ్స్ తీసి అట్లా డ్రై చేస్తారు. 2 అక్కడే ఉన్నాయి. సో వీళ్ళు హార్వెస్ట్ చేసేసారంట 3 months బ్యాక్, కానీ చేసి కూడా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. వీళ్ళు ఏమంటారంటే చాలా తక్కువ, ఇంకా చాలా ఉంటాయి. లైక్ గ్రీన్ కలరే కనిపిస్తుంది, మొత్తం బ్రౌనే కనిపిస్తుంది అంటారు రిసార్ట్ మేనేజర్స్. సో గైస్, మన రూమ్ దగ్గర నుంచి మడికేరి సిటీలోకి వెళ్ళాలంటే అలాగా జస్ట్ 1 kilometer. మనము అవుట్స్కట్స్ అనుకోండి, ఇదంతా మడికేరి. సో చాలా మంది కూర్గ్కి మడికేరి కన్ఫ్యూజ్ అవుతారు, నేను చెప్తానండి నీట్గా. సో కూర్గ్ అనేది స్టేట్, మడికేరి కర్ణాటక స్టేట్, కూర్గ్ డిస్టిక్, మడికేరి డిస్టిక్లో టౌన్. ఓకేనా, కూర్గ్ కింద మడికేరి, నేను ఉన్న ప్లేస్ మొత్తం కూర్గ్ కింద వస్తుంది. మడికేరి టౌన్. సో నేను ఉన్న ప్లేస్ మడికేరి కింద రాదు, కూర్గ్ కింద వస్తుంది అది. సో మీకు అర్థమైంది అనుకుంటా. మండల్పట్టికి వెళ్ళాలంటే ఇదే రోడ్డు. ఇదంతా ఫుల్ ట్రాఫిక్ జాము. సార్ హలో, ఊపర్ బైక్స్ అలౌడా? అలౌడా? ఇక్కడైతే ఏం చెప్పలేదు. ఈ జీప్ వాళ్ళంటే గైస్ దౌర్జన్యం ఇక్కడ. ఊరికి అడిగిన నేను కన్ఫర్మేషన్ కోసం, అంటే అక్కడ ఎవరున్నా ఆపితే వాళ్ళతో గొడవ వేసుకుందామని. ఆయన పోలీస్ ఆయన కాబట్టి. సో ఇక మామూలు కార్లు, మామూలు బైక్లు అసలు ఎక్కలేవు, అన్ని జీప్సే. సో మనం ఈరోజు దేంతో కేర్ఫుల్గా ఉండాలి అంటే రోడ్తో కాదు, జీప్స్తో కేర్ఫుల్ ఉండాలి. వాళ్ళు చాలా డేంజర్గా డ్రైవ్ చేస్తారంట అక్కడ. సో వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు. ఇది చాలా బెటరు. నిన్న నేను ఒక రోడ్లో వెళ్ళాను, లైక్ మ్యాప్ తీసుకెళ్ళింది, అది కూడా షార్ట్ కట్ అని. నిజంగా నాకు పడిపోయింది
లైక్ గోప్రోలో బ్యాటరీస్ లేవు. నేను అనుకున్నా ఇలాగ టైం ఉంది కదా, ఈ రోడ్ చూసుకొద్దాం, లైక్ నేను చూడాల్సింది ఈ రోడ్డు, కానీ నేను అట్టే వెళ్ళిపోయినా మ్యాప్ వేసుకొని ఆ కోటే అబ్బికి వెళ్దామని వేరే రోడ్లో వెళ్ళిపోయినా. ఆటోస్ కూడా ఎక్కుతున్నాయి, సూపర్. సో ఆ రోడ్లో వెళ్ళిపోతే అక్కడక్కడ ఎలిఫెంట్ డంగ్ అనిపిస్తుంది నాకు. నేను ఇంక ఎలిఫెంట్స్ ఉన్నాయేమో అవి వెంట కనిపిస్తే ఎట్ట తప్పించుకోవాలని ప్లాన్ వేస్తాను నేను. అక్కడ లోకల్స్ని అడిగితే ఈ టైంలో ఉండవు, 1 hour అయితే వచ్చేసాయి రోడ్డు పైకి అంటారు వాళ్ళు. నేను సో ఫాస్ట్గా వెళ్ళి వాటర్ ఫాల్స్కి వచ్చేప్పుడైతే ఆ రోడ్లో రాలేదు, నేను టౌన్లోకి వచ్చాను. ఇంకా 10 kilometers ఉంది. ప్లేస్ ఇక్కడ ఇల్లు చూడండి, వేరే లెవెల్ కడుతున్నారు. బాబా సూపర్ ఉంది గైస్. డ్రీమ్ హౌస్ నాకు అలా ఉంటే, లైక్ అలాంటి ఇల్లు ఉండాలి, మంచిగా అలాంటి జీప్ ఉండాలి, హైలెక్స్ ఒకటి, చాలా లైఫ్కి ఇంకేం వద్దు. ఇలా వెళ్ళాలి బ్రో. మండల్పట్టి పీక్ ఏవి रूटेना ओ हाँ क्या अच्छा होते which route is nice मंडलपट्टी पीक हाँ this way also this the same okay this way like slightly later distance there you can go from this side okay yeah thank you చూసారా మ్యాప్ నమ్ముకుంటే, అంటే అలా కూడా వెళ్ళొచ్చంట. ఇక్కడ కొద్దిగా వెహికల్స్ ఉంటాయి, ఇలా వెళ్తే సేఫ్ అన్నాడు. అలాంటప్పుడు అడగాలి, ఒప్పుకోను అయినా అడగాలి. 20 rupees అని టోకను. సో ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్. ఇక్కడ ఆడో మళ్ళీ ఫారెస్ట్ ఎంట్రీ టికెట్ ఒకటి తీసుకోవాలి, అది పార్కింగ్ టికెట్. వాడు ఇంకా ఏమంటారు యూనియన్ అంటారు చూసారా, దౌర్జన్యం. యాక్చువల్లీ ఆ 20 rupees మనం తీసుకునే పని లేదు, ఇట్స్ ఓకే. మనం ఇక్కడ వచ్చి గొడవ పెట్టుకోలేం కదా, ఎక్కడి నుంచి వచ్చాం మనం. సో ఇక్కడ ఫారెస్ట్ టికెట్ తీసుకోవాలి. అమ్మ ఈ డాడీ స్టాండ్ వేసానికి లేదుగా, ఇక్కడ వదిలేద్దాం బండిని. 1 person. దిస్ బిలాంగ్స్ టు ఫారెస్ట్ ఆఫీసా? ఓకే ఓకే. 6 హియర్ యూ షుడ్ బి 6. ఓకే ఓకే. సో మనం 4:45 అయిపోయిన టైము. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు గో అప్? 20 minutes. ఓకే ఓకే ఓకే. సారీ ఓకే 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 ఓకే. మంచి ఎండ్యూరో ఉంటుంది అంటున్నాడు. కాన్ఫిడెన్స్ వెళ్తే వెళ్ళిపోవచ్చు అంట. మన గ్రౌండ్ క్లియరెన్స్ ఒక్కటి బాధలేదు, బండిని ఆపకుండా వెళ్ళిపోతే చాలు. చూసారు ఎలాగుందో, అమ్మో అదిగా పరిస్థితి. సో అంత డౌన్లో వేరే బైక్ అయితే అడుక్కునేది మధ్యలో.
అప్పుడే వ్యూ స్టార్ట్ అయిపోయింది గైస్, హెవీ వ్యూ. డిఫికల్ట్ రోడ్స్ లీడ్స్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్ అంటారే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అసలు సెకండ్ గేర్కి వెళ్ళనే కూడదు ఇక్కడంతా. అండ్ జీప్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కానీ మూమెంట్ మిస్ అయినారంటే బండి అయిపోతుంది. ఇక్కడంతా అసలు మూమెంట్ మిస్ అవ్వకూడదు అక్కడ స్టీప్లో. అమ్మో, అమ్మో, ఇక్కడ వెళ్ళాలి మెయిన్ అది. ఎక్కడైతే ఆగకూడదు. కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్. మళ్ళీ ఎక్కడైతే ఆగకూడదు అక్కడే ఆపుతున్నాను. కాన్ఫిడెన్స్ ఉండాలి గైస్, చేసేయచ్చు అమ్మ. కానీ చాలా మన ఎనర్జీ చాలా తింటుంది. నాకు మెయిన్ ముందర పెద్ద టైర్ కాబట్టి అంత కష్టం తెలీదు. లెట్ హిమ్ గో. వీడు వెనకాల నా నోట్లో బూతులు వస్తాను. కొద్దిసేపు ఆగుదాం. వాడు ఉమ్మో కొంచెం ముందర పోయి ఆగుదాం. నేను మూసుకోకుండా సీట్ హైట్ పెంచాను గైస్. ఇప్పుడు ఎక్కడైనా ఆపాలంటే నేను కింద పడిపోతాను. చూడండి రోడ్ ఎలా ఉందో. వాడు పాప నా కోసం వస్తాడు. చాలా టఫ్ ఉంది. బైక్ అయితే ఆపకుండా వెళ్ళిపోవాలి. ఇందుకోసం కదా గైస్, దీనికోసం హిమాలయన్ కొనింది నేను. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. వేరే లెవెల్ ఉంది గైస్ ఫన్. ఎవ్వరూ లేరు నాతో, నేను ఒక్కడే వచ్చాను. నిజంగా మనలో కాన్ఫిడెన్స్ చాలా వస్తుంది గైస్ ఇలాంటి పనులు చేస్తే. అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటి దూల పనులు కూడా చేయాలి. జీప్స్ కష్టపడే రోడ్లో మనం బైక్ వేసుకొని ఆటలన్నీ ఆడతాను.
వెనకాల టైర్ ఫుల్ స్లిప్ అవుతుంది ఆ స్టోన్స్ వల్ల. ఇక్కడ పర్లేదు గైస్, రోడ్ కొంచెం వేసారు జీప్ వాళ్ళే, లైక్ ఈ అసోసియేషన్ వాళ్ళు. అమ్మా యా గైస్, వి మేడ్ ఇట్ టు ద టాప్. మళ్ళీ ఆ జీప్ వాడు తగిలాడు నాకు వాడొద్దు. వాడు నన్ను విసిగిస్తాడు అప్పుడే నుంచి. సో అదొక స్టీప్ ఎలివేషన్ అనుకుంటా గైస్. అసలు ప్లెయిన్ ల్యాండ్ చూడండి, వేరే లెవెల్ ఉంది వ్యూ. ఇక్కడ ఫాగ్ లేదు, కానీ ఫాగ్ ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉండేది గైస్. నాకు మార్నింగ్ రావాలంది కానీ యా లెట్స్ గో. అమ్మో, సెకండ్ గేర్ వేయకూడదు. మనం ఆతను సెకండ్ గేర్ వేస్తాము స్లో అయినప్పుడు, అంతే తిన్నగా వెనక్కి వచ్చేస్తాం. వచ్చేసాం గైస్. అదే ఆర్చే లైక్ ఎంట్రీ పాయింట్. అసలు బైక్ కంట్రోల్ రావట్లే, రోడే తీసుకెళ్తాను నన్ను. ఎస్, వచ్చేసాం గైస్. రావచ్చు, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఎక్కడికైనా రావచ్చు గైస్. మీరు ఉండాల్సింది కాన్ఫిడెన్స్, అంతే. పద చూసుకుందాం అనుకోవాలి, అంతే. భయపడితే ఏమీ చేయలేదు. ఇప్పుడు రూమ్లో 2 ఎక్స్పల్స్ ప్లస్లు ఉన్నాయి, ఎక్స్పల్స్ ర్యాలీలు ఉన్నాయి. వాళ్ళని మొద్దుకుంటా రండ్రా నాతో, బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. ఎలాగో నేను ప్లాన్ చేస్తాను వెళ్ళడానికి అంటే వాళ్ళు వినరే. అక్కడ రోడ్ బాగాలేదు, ఈ సైడ్ వెళ్ళిపోతాం. అమ్మో, ఆ పక్క దొల్లుకుంటే ఇదే బెటర్. ఎస్ గైస్, వి మేడ్ ఇట్. వచ్చేసాం ఫైనల్లీ. అక్కడైతే అఫీషియల్గా అక్కడ వచ్చాము, వ్యూ పాయింట్కి అయితే ఇక్కడ వచ్చాము. సో ఎస్ గైస్, ఫైనలీ వి రీచ్డ్ మండల్పత్తి పీక్. నాకు మంగపతి అని వస్తుంది నోట్లో. మండల్పత్తి పీక్. యా, జస్ట్ ఇలా బైక్ అంతా అన్ని పార్ట్ ఉండాలి చూసుకుంటాను. బట్ యా, దీస్ బైక్స్ మెన్ ఫర్ ఆఫ్ రోడింగ్. సో యా, మనం పైకి వెళ్ళి వ్యూ చూద్దాం ఎలా ఉందో. సో గైస్, ఇక్కడ మొత్తం ఫోటో సెషన్స్ ఉన్నాయి. సో వ్యూ ఓకే, బాగుంది, ఇంకా బాగుండొచ్చు. సో ఆఫ్ రోడ్ లవర్స్ అయితే రావచ్చు గైస్ ఇక్కడికి కళ్ళు మూసుకొని. వ్యూ కోసం అయితే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇలాంటిది. సో మెయిన్ నేను వచ్చింది ఆఫ్ రోడ్ కోసం, నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. సో యా, నేనైతే వెళ్ళిపోతున్నా. మళ్ళీ రష్ ఎక్కువ అయిపోతారు దిగేటప్పుడు. లైక్ జీప్స్ అన్నీ ఒకేసారి వస్తే మనకు ఫ్లో మిస్ అవుతుంది. స్కాట్లాండ్ లాగా ఉంది గైస్, ఒక రకంగా చెప్పాలంటే మినీ స్కాట్లాండ్ అనుకోవచ్చు. అలా ఉంది, ల్యాండ్స్ బాగున్నాయి. సో యా, ఇది ఒక ఎక్స్పీరియన్స్. చేయాలంటే చేయొచ్చు. మెయిన్ ఆఫ్ రోడ్ లవర్స్ తప్పకుండా రావాలి గైస్ ఇక్కడికి.
వావ్, ఇట్లా వెళ్ళేది ఎట్లా? ఇట్లేనా? మీ బండి కొంచెం అలవాటు ఉంటే ఆడుకోవచ్చు మీరు ఇక్కడ. లైక్ మీ బైక్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉంటే. అవును, ఇలా వెళ్దామా? నేను వచ్చేసానే. హౌ అక్కడ 110% జారుతుంది. రోడ్ అక్కడ ఉన్నా మనం రోడ్లో రాము. ఇట్లా దూల పనులు మనకు ఎక్కువ. దిస్ ఈస్ కాల్డ్ దూల. లిటరల్గా ఒక్కొక్క రాయి చాలా పెద్దగా ఉంది గైస్. అమ్మో అమ్మో, ఈ బండిని దేనికోసం తయారు చేసినారో దానికోసమే వాడుతున్నా. ఇక్కడ వ్యూస్ బాగున్నాయని ఆ పక్క చూసినారంటే ఈ పక్క పడిపోతారు. కానీ వ్యూ అయితే అమ్మో చాలా చాలా బాగుంది వ్యూ. అమ్మో, బ్రో మార్నింగ్ విచ్ టైమ్ ఇట్ ఈస్ ఓపెన్? 6? ఓకే, థ్యాంక్ యూ. 6కి ఓపెన్ ఉంటుంది. 6 ఓపెన్ అవుతుందంట మార్నింగ్. సో 5:30కి అంతా మీరు ఇక్కడ రీచ్ అయిపోయినారంటే 20 minutesలో పైకి వెళ్ళి మంచి సన్ రైజ్ చూడొచ్చు ఇక్కడ. వీళ్ళు 4:30కి ఓపెన్ చేసి సూపర్ ఉంటుంది అసలు. లైక్ చీకట్లో లైట్స్ వేసుకొని వెళ్ళి మంచి సన్ రైజ్ చూడొచ్చు. బట్ కొద్ది డేంజర్ ఇది. నా ఏలు దొబ్బింది గైస్. సో బైక్ అక్కడ పార్క్ చేసి చిన్న బ్రేక్ తీసుకొని హిమాలయన్స్ తెచ్చి కేటీఎం అడ్వెంచర్ ఆడ అప్పుడే ఉండింది అడ్వెంచరు తెచ్చి జీప్లో పైకి వెళ్ళినారు. అందరికీ వేస్ట్ గైస్ ఈ బైక్స్. ధూళి ఉంటేనే కొనుక్కోవాలా, కొనుక్కొని అక్కడ తెచ్చి పార్క్ చేయకూడదు. అది మన వాళ్ళలాగే ఉంది బైక్. తమిళనాడు మంది కాదు. సేమ్ వైట్కి గోల్డ్ ట్యూబ్లెస్ టైర్ వేసాను మా ఫ్రెండ్, కానీ కర్ణాటక బైక్ అది. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇదే మండల్పత్తి పీక్. మళ్ళీ చెప్తున్నా, ఆఫ్ రోడ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు రావచ్చు. ఆ వ్యూ ఏమంత లేదు. ఇద్దరు మంచి బైక్స్ ఉన్నాయంటే ఎక్స్పల్స్ కానీ హిమాలయన్ కానీ ఆ కేటీఎం అడ్వెంచర్ కానీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో యా, వేరే బైక్స్ నన్ను అడగద్దండి. యా, నాకు తెలిసినంతవరకు ఈ 3 బైక్స్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ నెగిటివ్గా తీసుకోవద్దండి. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.